అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెంలోని సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతోని భక్తులు దాతలు నిర్మించిన శ్రీ రావాలమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూరి ముత్యాల నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస్, కాకినాడ వైజాగ్ కారిడార్ నిర్మాణ సంస్థ విఎంఆర్ఏ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావులు పాల్గొన్నారు. మల్లునాయుడుపాలెం గ్రామ సర్పంచ్ పోను దేవుడమ్మ గంగునాయుడు సారథ్యంలో నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, అనకాపల్లి జిల్లా విఆర్ఓల సంఘం వేద పండితులు పూర్ణకుమ్మతో స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామస్తులు, అమ్మవారి భక్తులు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, కలశ స్థాపన కార్యక్రమాలు వేద పండితుల మధ్య నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రిబాబు, అంతకాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్ నారాయణమూర్తి, సబ్బవరం ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యులు వంగలి గవర్రాజు, సబ్బవరం 2 ఎంపీటీసీ బయలుపూడి దేవుడుబాబు, మల్లనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ప్రసాదం వచ్చిన భక్తులు మిగతా భక్తులకు ఛాన్స్ ఇవ్వండి. మీరే వంద ప్రసాదం అయితే పాస్ అయిపోతాయి, బోర్లు తినలేము మనం. అయినా బోర్లు అయిపోయాక పైకి బోర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్వామి పూజలు వేసుకున్నారు, గుడికి అమౌంట్లు ఉండిపోయారా వల్ల బయటికి కలసం మీద కలసం మీద జారుతాయి. అలాగే ప్రసాదం వచ్చిన భక్తులు మిగతా భక్తులకు ఛాన్స్ ఇవ్వండి. మీరే వంద ప్రసాదం అయితే పాస్ అయిపోతాయి, బోర్లు తినలేము మనం. వెంకట్రావు కొంచెం అనుకోవా కొంచెం అనుకో ఓకే సార్.